బ్యాక్ టు న్యూస్. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిస్తామన్నారు వైసీపీ అధినేత జగన్. అసలు రాష్ట్రపతి లాంటి అత్యున్నత స్థానానికి పోటీ లేకుండా ఎన్నికలు జరగాలన్నారు. బీజేపీకి బలం ఉన్నప్పుడు అభ్యర్థిని నిలబెట్టడం సరైన నిర్ణయం కాదన్నారు జగన్. ప్రధాని మోడీతో అరగంట పాటు సమావేశమైన జగన్ రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా, వైసీపీ ఎమ్మెల్యేలను కేబినెట్లోకి తీసుకోవడం, అగ్రిగోల్డ్, మిర్చి రైతుల సమస్యలను ప్రస్తావించారు. చంద్రబాబుపై వైసీపీ ముద్రించిన ఎంపరర్ ఆఫ్ కరప్షన్ అనే పుస్తకాన్ని మోడీకి అందజేసినట్లు చెప్పారు జగన్. ప్రధానిని కలిసిన జగన్మోహన్ రెడ్డి హోదా లేకపోవడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని చెప్పారు. హామీ ఇచ్చిన ప్రకారం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందిగా మోడీని కోరినట్లుగా చెప్పారు. మిర్చికి కేంద్రం 5,000 మద్దతు ధర ఇవ్వడం హర్షణీయమైనప్పటికీ రైతుకు అది ఏమాత్రం చాలదని చెప్పారు జగన్. మిర్చి మద్దతు ధర పెంచాలని, అలాగే కొనుగోళ్ల శాతాన్ని కూడా పెంచాలని ప్రధానిని కోరినట్లు చెప్పారు జగన్. రాష్ట్రానికి మేలు జరుగుతుంది అంటే కేంద్రానికి మద్దతు ఇవ్వడంలో తాము ఎప్పుడూ వెనుకడుగు వెయ్యమని చెప్పారు జగన్. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత. బీజేపీ ఎన్డీఏ క్యాండిడేట్ ఎవడైతే పెడతారో వాళ్ళు ఎలాగో గెలుస్తారు. గెలిచే పరిస్థితి ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ను పెట్టడంలో ఔచిత్యం ఏముంది, మీనింగ్ ఏముంది? సోనియా గాంధీ గారు పొలిటికల్గా ఏం ఆలోచన చేస్తారో కానీ అది మనకైతే తెలియదు. కానీ అటువంటి పెద్ద పదవికి పోటీ లేకుండా జరిగితేనే సరైన మెసేజ్ పంపిస్తాము అన్నది అందరూ కూడా ఆలోచన చేయాలి. బట్ అల్టిమేట్గా దానికి సంబంధించినంత వరకు డిస్కషన్లో దానికి సంబంధించినంత వరకు పెద్ద డిస్కషన్ జరగాలి. ఒక ప్రొసీజర్ జరగాలి, దానికి వ్యతిరేకించాలి. అటువంటి ఆలోచనలు కూడా చేయడం కూడా నాకైతే. రాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ ఎన్డీఏకు మద్దతిస్తామనడం పచ్చి అవకాశవాదమని మండిపడ్డారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు. మత విద్వేషాలను రెచ్చగొట్టే ఎన్డీఏకు జగన్ మద్దతివ్వడం సరికాదన్నారు. ప్రత్యేక హోదా లాంటి హామీని కూడా నెరవేర్చని ఎన్డీఏకు జగన్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రపతి ఎన్నికల వేడి మొదలైంది. ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే తాము మద్దతిస్తామన్నారు సిపిఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. లౌకిక పార్టీలు ఆ దిశగా ఆలోచించాలని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టే అంశంపై ఇతర పార్టీలతో కలిసి చర్చిస్తున్నామన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. కాంగ్రెస్, జేడీయూతో చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మహాకూటమి ఏర్పాటు అనేది ఈ ప్రెసిడెంట్ ఎన్నికలతో క్లారిటీ వస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న రవాణా సమస్యలను అంశాల వారీగా పరిష్కరించుకుంటామన్నారు మంత్రులు. ఏపీ, తెలంగాణల మధ్య వాహనాల రాకపోకలకు సంబంధించి పెండింగ్లో ఉన్న సమస్యలపై చర్చించడానికి విజయవాడలో సమావేశమయ్యారు. రవాణా శాఖ మంత్రులు ఈ సమావేశంలో ముఖ్యంగా ఆర్టీసీ విభజన, అంతర్రాష్ట్ర పన్నుల విధానాలపై చర్చించారు. రాష్ట్ర విభజన అనంతరం ఒక రాష్ట్రం వాహనాలు మరో రాష్ట్రానికి వెళితే అక్కడ రవాణా పన్ను కట్టాల్సి వస్తోంది. ఇది ఆర్థికంగా భారం కావడంతో అంతర్రాష్ట్ర ఒప్పందం కోసం ఇరు రాష్ట్రాల లారీ యజమాన సంఘాలు ఒత్తిడిని తెస్తున్నాయి. ఆర్టీసీ బస్సులకు కూడా ఒప్పందం జరగాలని టీఎస్ఆర్ఎస్ ఆర్టీసీ కోరుతోంది. ఈ అంశాలన్నింటిపైన మంత్రులు, అధికారులు చర్చించారు. కొన్ని సమస్యలపై ఒక అవగాహనకు వచ్చిన మంత్రులు ఈ నెల 27న హైదరాబాద్లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. చాలా సందర్భాల్లో కేంద్రం వాటాకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కేటాయించడం లేదన్నారు. ముఖ్యంగా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారాయన. రైతులపై కేసులు పెట్టడం బట్టే టీఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వమని రుజువైందన్నారు లక్ష్మణ్. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోందన్నారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ రఘువీరారెడ్డి. గతంలో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2 సందర్భాల్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీలు అస్వస్థతకు గురయ్యారన్నారు. ఈ 2 సార్లు రాహుల్ గాంధీకి ప్రధాని పదవి దక్కే అవకాశం వచ్చినా రాహుల్ గాంధీ సున్నితంగా తిరస్కరించారని గుర్తు చేశారు రఘువీర. ఈ నెల 15న కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తవుతుందన్నారు. ఏపీ మున్సిపల్ మంత్రి నారాయణ తనయుడు మృతిపై ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు రఘువీర.
తెలంగాణలోని ఉన్నతాధికారులు ప్రాజెక్టు పనులను పరిశీలించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మలతో పాటు ఇరిగేషన్ అధికారులు కరీంనగర్లోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాలను పరిశీలించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణంలో భాగంగా జరిపిన మట్టి తవ్వకాలను పరిశీలించారు. భద్రతాపరమైన విషయాలను డీజీపీ అడిగి తెలుసుకున్నారు. వచ్చే 2 ఏళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, అవసరమైతే ప్రత్యేక భద్రత మధ్య పనులను వేగవంతం చేస్తామని అన్నారు. ప్రాజెక్టు పనులపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ని కూడా తిలకించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులను లే ఆఫ్స్ భయం వణికిస్తోంది. వేలాది మంది టెక్కీలు రోడ్డున పడుతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే 10,000 ఉద్యోగాలకు కోత పడింది. ఇప్పటికే 4,000 మందిని కాగ్నిజెంట్ తొలగించింది. మరోవైపు తొలగించే సీనియర్ల జాబితాను ఇన్ఫోసిస్ సిద్ధం చేసింది. ఇదే బాటలో విప్రో కూడా ఉద్యోగాల్లో కోత పెడుతోంది. ఇప్పటికే కొందరికి పింక్ స్లిప్పులు ఇవ్వగా మరికొందరికి నెలాఖరుకు పింక్ స్లిప్పులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి ఐటీ కంపెనీలు. దీంతో ఉద్యోగాలు పోయిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు లేబర్ కమిషనర్ను ఆశ్రయించారు. రేపు మరోసారి లేబర్ కమిషనర్తో సమావేశం కానున్నారు. టీటీడీ ఈవో వ్యవహారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారని ఆ పార్టీ అభిప్రాయపడింది. టీటీడీ ఈవోగా ఉత్తరాది వ్యక్తి నియామకాన్ని వ్యతిరేకించడం లేదని స్పష్టం చేసింది. ఉత్తరాదిలోనూ దక్షిణాది వారికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నట్లు చెప్పింది. పవన్ ట్వీట్లోని అసలు ఉద్దేశాన్ని అర్థం చేసుకోవాలని జనసేన తెలిపింది. దేశ సమగ్రతలో తమ నిబద్ధత ప్రశ్నించలేనిదని జనసేన తెలిపింది. హైదరాబాద్లో అర్ధరాత్రి ఈదురుగాలులు వర్షం సృష్టించిన బీభత్సం నుంచి నగరం ఇంకా కోలుకోలేదు. రాత్రి ఈదురుగాలుల ధాటికి పెద్ద ఎత్తున చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ వైర్లు తెగిపట్టాయి. దీంతో పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్ధరణలో సిబ్బంది, అధికారులు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు జనం. మరోవైపు రోడ్లపై చెట్లు విరిగిపోవడం, నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. హైటెక్ సిటీ, పంజగుట్ట, అమీర్పేట్ లాంటి ప్రాంతాల్లో అయితే వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ లో కురిసిన వర్షం దెబ్బకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో పునరుద్ధరణ కార్యక్రమాలు చేపట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది. అనేక చోట్ల భారీ చెట్లు కూలిపోవడంతో వాటి కింద కార్లు కూడా నలిగిపోయాయి. కొన్ని చోట్ల కరెంట్ పోల్స్ పడిపోవడంతో సిటీలో 75% ప్రాంతాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. అయితే చెట్లు కూలిన ప్రాంతాల్లో వాటిని తొలగించి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టారు జీహెచ్ఎంసీ సిబ్బంది. నిమ్స్, శ్రీనగర్ కాలనీ, మోడల్ హౌస్ తో పాటు మరికొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలిచిపోయింది. హైదరాబాద్ లో ఈదురుగాలుల బీభత్సానికి మినిస్టర్స్ క్వార్టర్స్ లో భారీగా చెట్లు నేలకూలాయి. కూలిన చెట్లను జీహెచ్ఎంసీ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. మరోవైపు నగరంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగిపడడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు ఆటంకం కలిగింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలు, ఏపీలో కూడా వర్షాలు కురిశాయి. దీంతో పంట నష్టం వాటిల్లింది. అకాల వర్షంతో మిర్చి రైతులు నిండా మునిగిపోయారు. అసలే గిట్టుబాటు ధర లేక ఆవేదన చెందుతున్న రైతన్నలకు ఈ వర్షం గోరు చుట్టుపై రోకటిపోటులా మారింది. మార్కెట్లో అమ్మేందుకు తెచ్చిన మిర్చి మొత్తం తడిసిపోయింది. దీంతో అసలు రేటు రాదని ఆవేదన చెందుతున్నారు రైతులు. వందలాది మిర్చి బస్తాలు నీటిలో తడిసిపోయాయి.
కడప జిల్లాలో భారీ వర్షం రైతులకు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఈదురుగాలుల బీభత్సానికి రాజంపేటలోని 1100 ఎకరాల అరటి తోటల్లో గెలలు కిందికి పడిపోయాయి. ఏపుగా పెరిగిన అరటి చెట్లు కూలిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజంపేటలో పాటు రైల్వే కోడూరు, పుల్లంపేట మండలాల్లో ఆకేపాడు, కట్టకిందపల్లె, చెర్లోపల్లి, రేణింతల గ్రామాల్లో నేల కొరిగిపోయాయి. దీంతో 22 కోట్ల ఆదాయాన్ని కోల్పోయామన్నారు రైతులు. సూర్యాపేట జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నెమికల్లోని PSSCS ధాన్యం కొనుగోలు కేంద్రంలో 2000 ధాన్యం బస్తాలు, మరో 20 ధాన్యపు రాసులు పూర్తిగా తడిసిపోయాయి. కందగట్ల IKP ధాన్యం కొనుగోలు కేంద్రంలో 750 బస్తాలపై టార్పలిన్ కప్పి రవాణాకు సిద్ధంగా ఉంచారు. బలంగా వీచిన గాలికి టార్పలిన్ కొట్టుకుపోవడంతో సుమారు 2000 బస్తాల ధాన్యం, 15 ధాన్యం రాసులు వర్షానికి తడిసిపోయాయి. సూర్యాపేట మండలంలోని ఎండ్లపల్లి, రామారం, టేకుమట్ల, రాయనిగూడెం గ్రామాల్లోని IKP కొనుగోలు కేంద్రాల్లో కూడా ధాన్యం తడిసిపోయింది.